ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం కాల్వ ఒడ్డులో మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 18 అడుగుల మేర వరద ఉధృతి ప్రవహిస్తున్నది. 16 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమంలో వరద ఉధృతి పెరుగుతుండటంతో మున్నేరులో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, వరద ఉత్పత్తి పెరుగుతుండటంతో రాత్రికి మున్నేరు ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 19 అడుగులకు 2వ, 22 అడుగులకు 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం కాల్వ ఒడ్డులో మున్నేరు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో మున్నేరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నిఖత్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ దాటికి పెద్ద ఎత్తున వరదలు వస్తున్న పరిస్థితి. చాలా చోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు పక్కనే ఉన్నాం. మున్నేరు దగ్గర విస్తృతంగా వస్తున్నటువంటి వరద ఉధృతిని చూడొచ్చు. ప్రస్తుతం 19 అడుగుల దగ్గర వరద ఉధృతి ప్రవహిస్తూ ఉంది. దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల దాకా నీరు కిందికి డిశ్చార్జ్ అవుతా ఉంది. పైన ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల దాటికి అంతకంతకు పెరుగుతున్నటువంటి మున్నేరు ఈ రాత్రికి ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ రాత్రి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఒక్కసారిగా చేరుకున్నట్లయితే కనుక అమాంతం పెరుగుతుందనేటువంటి ఒక అనుమానాలు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి జనగామ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ అంతా కూడా ఈ మున్నేరు, ఆకేరు, బుడమేరు మీదుగా వచ్చి ఇక్కడ నుంచి మున్నేరు మీదుగా ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి వరద, ఆ వరదను బేస్ చేసుకునే మున్నేరు దగ్గర ప్రవాహ ఉధృతి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈ 3 జిల్లాలు ఏవైతే ఎగువన ఉన్నటువంటి మహబూబాద్ కావచ్చు, జనగామ కావచ్చు, వరంగల్, హన్మకొండ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఈ మాంతా తుఫాన్ ఎఫెక్ట్ దాటికి ఈ రాత్రి లేదా రేపు పొద్దున కూడా వర్షాలు విస్తారంగా పడతాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే 24 గంటలు కూడా మున్నేరు ప్రవాహం కాస్త తగ్గినా పెరిగినప్పటికీ కూడా స్టేబుల్గా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే 19 అడుగుల దగ్గర, అంటే 2వ ప్రమాద హెచ్చరిక దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది. సహజంగా ఖమ్మం దగ్గర ఉన్నటువంటి మున్నేరులో 16 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఫోర్స్లో ఉంది. 19 అడుగులు దాటిన తర్వాత 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. దాని తర్వాత 22 అడుగులకు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి కాలనీలు ముంపునకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తారీఖున వచ్చినటువంటి వరదల దాటికి ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కనీసం అప్రమత్తం చేయకపోవడంతో వేల మంది ప్రాణాలు దాదాపుగా ప్రమాదంలో పడ్డటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంగా మున్నేరు తగ్గడంతో ప్రజలు బయటపడ్డటువంటి పరిస్థితులు గత ఏడాది చూసినటువంటి ప్రజానికం ఎప్పుడైనా మున్నేరు పొంగుతుందంటే బిక్కుబిక్కుమంటూ చేతులు ప్రాణాలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రజెంట్ అయితే 19 అడుగుల దగ్గర మున్నేరు వరద ఉధృతి ప్రవాహం కొనసాగుతూ ఉంది. అంతకంతకు పెరిగితే ఈ ప్రవాహ ఉధృతి మళ్ళీ చాలా ప్రాంతాల్లో వెంకటేశ్వర నగర్ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, అట్లాగే మంచికంటి నగర్తో పాటు కింద ఉన్నటువంటి ప్రకాష్ నగర్ ఏరియాల నుంచి కూడా చాలామందిని ఎవాక్యుయేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తంగా చూసినట్లయితే కనుక మున్నేరు దగ్గర అంతకంతకు పెరుగుతున్నటువంటి ప్రవాహ ఉధృతి కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా అధికారులు అయితే కొంచెం అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ వచ్చి వెళ్ళారు, మున్సిపల్ కమిషనర్ వచ్చి వెళ్ళారు, మనతో పాటు స్థానిక తహసీల్దార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందని చెప్తున్నారు, పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి సార్? ప్రజెంట్ మన ఇరిగేషన్ శాఖ సమాచారం ప్రకారం స్టేబుల్గా ఉంది. పైన కూడా మనకు తొర్రూరు కానీ, డోనకల్ సైడ్ నుంచి కానీ, మున్నేరు అసలు ఆకేరు నుంచి కానీ ఎటువంటి మనకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం లేదు. ప్రజెంట్ ఉన్న ప్రకారం గత ఏడాది చూసుకున్నాం, అనేక రకాలైన ఇబ్బందులు కలిగినాయి. పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? గత ఏడాది అనుకోకుండా మన నైట్ వచ్చిన క్లౌడ్ బరస్ట్ కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు కొంచెం పొరపాటు జరిగి ఉండొచ్చు. ఈసారి అట్లేం లేదు. ఈసారి ముందు నుంచి ప్లాన్గా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం మొత్తం 7 రిజర్వ్ సెంటర్ ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా ప్రజెంట్ మనకు
ఒక 30 మందిని నయాబజార్ రిహాబిలిటీ సెంటర్లోని అక్కడ స్కూల్ ఉంది, నయాబజార్ స్కూల్, అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అధికారులు చెప్తున్నారు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటామని, గత ఏడాది జరిగినటువంటి తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పడంతో పాటు ఇప్పటికే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్ని కుటుంబాలు తరలించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రాత్రికైతే స్టేబుల్గా ఉంటుందని చెప్తున్నారు. ఎగువన కురిసేటువంటి వర్షాలను బట్టే ఖమ్మం దగ్గర మున్నేరు ప్రవాహ ఉధృతి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది కాబట్టి ఎగువ నుంచి వచ్చే వరదను ఆధారంగా చేసుకొని సహాయ చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంబా.